నమస్కారం. జూలై 15వ తారీఖు నుంచి వారాహి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. ఆషాఢ మాసంలో పాడ్యమి నుంచి నవమి వరకు వారాహిదేవి నవరాత్రులు జరుగుతాయి. ఆ విశేషాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు వరాహ అవతారమునకు స్త్రీ రూపమే వారాహిదేవి. సప్తమాతృకలలో అత్యంత శక్తివంతమైన దేవతగా కొలవబడే ఈమె లలితా పరమేశ్వరి సైన్యానికి సర్వ సైన్యాధ్యక్షురాలుగా వ్యవహరిస్తూ దుష్ట శిక్షణకు, భక్త రక్షణకు ప్రసిద్ధి చెందింది. అమ్మవారి నుంచే వారాహిదేవి ఉద్భవించిందని కూడా పురాణ కథనం. ఈవిడ ప్రస్తావన మనకి లలితా సహస్రనామంలో కూడా ఉంటుంది. శ్రీహరి హిరణ్యాక్షుణ్ణి సంహరించడానికి వరాహ అవతారం ఎత్తినప్పుడు ఆయన నాసిక నుంచి వారాహిదేవి ఉద్భవించిందని కూడా పురాణాలు చెప్తున్నాయి. అలాగే శివుని అనుగ్రహంతో భయంకరమైన శక్తిని పొందిన పండాసురుడు అనే రాక్షసుణ్ణి వధించటానికి ఆదిశక్తి ఈ వారాహి రూపంలో అవతరించిందని దేవీ భాగవతం పేర్కొంది. అమ్మవారు వరాహం అంటే పంది ముఖంతో, మానవ శరీరంతో, 8 చేతులతో భయంకరమైన మరియు తేజోవంతమైన రూపంలో దర్శనమిస్తారు. ఈమె చేతిలో నాగలి, ముసలం, శంఖం, చక్రం, ఖడ్గం, కేడెటు తదితర ఆయుధాలు ఉంటాయి. సింహం, దున్నపోతు లేదా గుర్రం అమ్మవారి వాహనాలుగా ఉంటాయి. కాశీ నగరంలో కూడా వారాహి తల్లి గ్రామదేవతగా ఆరాధించబడుతోంది. వారాహిదేవిని అర్ధరాత్రి వేళల్లో పూజించడం వల్ల విశేష ఫలితాలు, యోగ సిద్ధులు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ అమ్మవారిని ఎంతో నియమనిష్టలతో కొలుచుకుని చేసేటువంటి 9 నవరాత్రులు కూడా చాలా మహిమాన్వితమైనవి. అమ్మవారికి 9 రోజులు 9 రకాలైనటువంటి నైవేద్యాలు, పూజలు ఇవన్నీ చేస్తూ పసుపు కుంకుమలు అర్పించటం ఆచారంగా వస్తోంది. హైదరాబాద్ నగరంలో చూసుకుంటే సికింద్రాబాద్ అల్వాల్లో వారాహి అమ్మవారి ఆలయం, అలాగే కొత్తపేటలో ఇంకొక ఆలయం ఉన్నాయి. ఇటీవల మరిన్ని వారాహి ఆలయాల్ని మనం చూసుకోవచ్చు. ఎంతో మహిమాన్వితమైన వారాహి తల్లి నవరాత్రుల్ని అందరూ చక్కగా, హాయిగా, ఆనందంగా జరుపుకుంటారని మనసారా కోరుకుంటూ మరో అద్భుతమైన విశేషంతో మీ ముందుంటాం. నమస్కారం.